ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం అండి. భాగ్యనగర్ ట్రస్ట్లో ఉన్న, హైదరాబాద్ ట్రస్ట్లో ఉన్న ఫస్ట్ నేను ఒక పిరమిడ్ మాస్టర్ని, పదవీ విరమణ లేని పిరమిడ్ మాస్టర్ని నేను. పిరమిడ్ మాస్టర్ ఎక్కడికి వెళ్ళినా పని చేస్తూనే ఉంటారు. మరి భాగ్యనగర్లో ఈ సంవత్సరం చేసినటువంటి కార్యక్రమాలు మీ అందరికీ తెలిసినవే. మీ అందరి సహాయ సహకారాలతోనే జరిగాయి అన్నీ కూడాను. ఆలోచన ఒక్కరిదైనా 10 మంది ముందున్న అందరి కోసం అందరూ చేసేటటువంటిది ఈ ఆధ్యాత్మికత కార్యక్రమాలు. ఇక మరి 2025లో చేయబోయేటటువంటి గొప్ప పని ఏంటి అంటే 252 గంటల అఖండ ధ్యానం త్వరలో భాగ్యనగరంలో నిర్వహించుకోబోతున్నామని చెప్పటానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. మీకు డేటు ప్లేసు త్వరలోనే మీ ముందుకు వస్తుంది. నేను ఏ విధంగా అయితే అఖండ ధ్యానం ఉండాలని అనుకుంటున్నానో, ఎలా చేస్తానో అవన్నీ అక్కడ జరగటానికి ప్రయత్నం చేస్తాం. భూమి మీద కావాల్సింది ధ్యానం 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 మాత్రమే. ధ్యానాన్ని మించింది ఏదీ లేదు. ధ్యానం చెయ్యాలి, గంటలు గంటలు గంటలు. ప్రతిసారి ఇదే వేదిక మీద చెప్పారు కూర్చోవాలి 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 అని. మరి కూర్చోటానికి ఏమైంది? కూర్చుంటే కదా మనలో ఏం జరుగుతుందో, మన ఆలోచన విధానం ఎలా మారుతుందో, మన వాక్ ఎలా మారుతుందో, మనకి ఏ శక్తులు ఉన్నాయో అన్నీ తెలిసేది. వాళ్ళ వీళ్ళ అందరూ వింటమేనా మన పని? అందరూ విని మన శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి అంటే ధ్యానమే. అందుకని నెక్స్ట్ ఇయర్ ధ్యాన భాగ్యనగరంలో సరికొత్త కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉన్నామండి. మరి 252 గంటల ధ్యానం, ఒక్కసారి క్లాప్స్ కొట్టుకుందాం ఆ 252 గంటల ధ్యానానికి. అలాగే మరి ఈ వేదిక సరస్వతి ప్రాంగణం, మీరందరూ చక్కగా మధ్యాహ్నం భోంచేసి వచ్చారు కదా. ఎలా ఉన్నాయి భోజనాలు? ఎలా ఉన్నాయి అనేది క్లాప్స్ ద్వారానే తెలియచేయాలి. మీరు చెప్పింది నాకు వినపడదు కదా. ఇది కదా పిరమిడ్ మాస్టర్ సత్తా. అన్నదాత సుఖీభవ. ఈరోజు ఇంత అద్భుతంగా మనం కడుపు నిండా తిన్నాం. 3 పూటల వేడి వేడిగా. వాతావరణం చూస్తేనేమో చల్ల చల్లగా ఉంది, ప్లేట్లో భోజనం చూస్తేనేమో వేడి వేడిగా ఉంది. ఇది కదా జీవితం. ఇంతకంటే ఏం కావాలి మనకి కదా? ఇది కదా వైభోగం అంటే. పత్రిసారి చెప్పారు జీవితం అంటే వైరాగ్యం కాదు వైభోగం అని. ఈ వైభోగం ఎవరికి దక్కుతుందండి? ఇలాంటి ధ్యాన యజ్ఞాల్లోనే. అది మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో నిజంగా అద్భుతం. ఏ ఆడపిల్లైనా తల్లిగారి ఇంటికి వెళ్ళినా ఇంత వైభోగాన్ని అయితే పొందదండి. ఆ మాట నేను సగర్వంగా చెప్పుకుంటాను. మరి ఇందాక ఒక మాట చెప్పారు భాస్కర్ రెడ్డి గారు, గత జన్మ అని. మరి ఆ గత జన్మకి ఈ అన్నదానానికి కలిపి నేను చిన్న కథ చెప్తా. కొడతారా? కొట్టాలి కదా. కొడితేనే కథ చెప్పేవాడికి కిక్కు ఉంటుంది కదా. ఒక భోజరాజు, విక్రమార్కుడు, రాజులు ఎంతో మంది ఉన్నారు కదా. ఒక రాజుగారికి ఒక ఆలోచన వచ్చిందట. ఆ రాజుగారు ఆ రాజ్యంలో చాలా బాగా పరిపాలన చేస్తారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ తన బిడ్డల వల్లే కాపాడుతూ ఉంటాడు, అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ. ఒకరోజు ఒక ఆలోచన వచ్చిందట. నేను ఇంత బాగా ఉన్నాను, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, ఇంత మంచి పనులు చేస్తున్నాను, నేను ఇలా మంచిగా ఉండటానికి, మంచి పనులు చెయ్యటానికి ఎంతో పుణ్యం చేసే ఉంటాను కదా. ఆ పుణ్యాన్ని తీసుకొచ్చిన జన్మ ఏంటా తెలుసుకోవాలని ఒక కోరిక కలిగింది. కోరిక అయితే కలిగింది. మళ్ళాగా ధ్యానం చేయడు, గత జన్మలు చూసుకుందామంటే. అప్పుడు రాజుగారు కదా, రాజుగారు తలుచుకుంటే కొదవేముంది, దండోరా వేయించాడట. నా గత జన్మ ఎవరైతే చెప్తారో వాళ్ళకి కొన్ని వరాహాలు ఇస్తాను అని. ఎవరికైనా ఆశ పడుతుంది. మరి మన జన్మలే మనకు తెలియదు, ఎదుటి వాళ్ళ జన్మ ఏం చెప్తారు ఎవరైనా. ఆ ఊళ్ళో ఉన్న ఇంకో దండోరా వేయించాడు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి చెప్తే నమ్ముతామా? గత జన్మలో నువ్వు వదయ్యా, గత జన్మలో ఇదని ఎవరు చెప్తే నమ్ముతామా? నమ్మం కదా. అలా తప్పు చెప్తే తల తీసేస్తాను అన్నాడట. తల తీస్తానంటే ఎవరు వస్తారండి? ఎవరూ రాల. కానీ ఆ ఊరి చివరి ఒక బ్రాహ్మడు ఉండి, ఒక పేదరికంలో ఉండి, కాళికాదేవి ఉపాసకుడట. కాళికాదేవిని ప్రసన్నం చేసుకొని, అమ్మ తల్లి, ఆ రాజుగారి గత జన్మేదో నాకు చెప్పు, తీసుకెళ్ళి ఆయనకి చెప్తాను, ఆ డబ్బులు ఆ వరహాలేవో తెచ్చుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటాను అని
అడిగాడట. రాజుగారి గత జన్మ నేను చెప్పను, పలానా ఊర్లో ఉన్నటువంటి ఒక గుడ్డి ఎద్దు బొమ్మ చెప్తుంది నీకు అన్నాడు. రాజుగారు వెళ్ళి ఆ బ్రాహ్మణుడు వెళ్ళి రాజుగారికి చెప్తాడట. అది రాజుగారే వెళ్ళి అడగాలి. ఇప్పటి వరకు ఎవరూ రాలేదు కదా చెప్తానని. ఈ రాజుగారికి ఆశ కలిగి పౌర్ణమి రోజున ఆ ఊరు వెళ్ళి ఆ గుడ్డి ఎద్దు బొమ్మని అడుగుతాడు. గుడ్డి ఎద్దు బొమ్మ, మనిషి కాదు, బొమ్మని అడుగుతాడు, నా గత జన్మ చెప్పు అని. ఆ గుడ్డి ఎద్దు బొమ్మ చెప్పిద్ది, నేను కాదు పలానా ఊళ్ళో ఉన్న ఒక చింత చెట్టు మీద ఉన్న దయ్యం చెప్తుంది అని. మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళి ఆ చింత చెట్టు దగ్గర ఉన్న ఆ దయ్యాన్ని దగ్గరికి వెళ్తాడు, అడుగుతాడు, నా గత జన్మ చెప్పు అని. అప్పుడు ఆ దయ్యం చెప్పిద్ది, నేను కాదు చెప్పేది, నీ రాజ్యంలోనే ఉన్నటువంటి 8వ మంత్రికి ఉన్న ఒక కూతురు, చిన్న కూతురు చెప్తుంది, ఒక 8 సంవత్సరాల బాలిక అని. మళ్ళీ ఇంటికి వస్తాడనమాట. వచ్చి తన రాజ్యంలోనే ఉన్నాడు కదా మంత్రి, మీ ఇంటికి వెళ్దాం పదవయ్యా అని చెప్పి తీసుకువెళ్తాడు. ఈ పాప బయటకు వస్తూ ఉంటుంది, ఈ రాజుగారు లోపలికి వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ఒకరికొకరు ఎదురు పడగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇద్దరికీ కూడాను. మంత్రికి తెలియదు రాజుగారు ఎందుకు వచ్చారో. అప్పుడు చెప్తాడు, మీ పాపను పిలువయ్యా, నా గత జన్మ చెప్తుందట అని. పిలుస్తాడు. ఆ పాపను అడుగుతాడు, నా గత జన్మ చెప్పు అని. ఆ 8 సంవత్సరాల బాలిక చెప్తుందండి ఒక కథ. కథలో కథ ఏంటి అంటే, ఒక భార్యాభర్తలు కొడుకు కోడలు నలుగురు ఉంటారు. వాళ్ళకి తినటానికి ఆహార పదార్థాలు కూడా ఉండవు, పనులు చేద్దామంటే పనులు లేవు. అలాంటి సమయంలో ఒకరోజు ఒక చిన్న పని దొరుకుతుంది. ఆ పని వల్ల వచ్చిన డబ్బులు పెట్టి కొంత పదార్థాన్ని తయారు చేసుకొని నలుగురు కూర్చొని తినటానికి సమంగా పంచుకొని కూర్చుంటారు. అప్పుడు ఆకలితో ఉన్న ఒక అతను వచ్చి, బాబయ్య 10 రోజులైంది నేను ఆహారం లేక అని అడుగుతాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని తన ఇస్తర్లో ఉన్న పదార్థం తీసుకొచ్చి ఇస్తాడు. ఆ వచ్చిన అతనికి కడుపు నిండదు. భార్య వైపు చూస్తాడు, ఆ పదార్థం ఇవ్వమని. నువ్వు భర్తవైతే అయ్యావులే కానీ ఆహారం మాత్రం నేను ఇవ్వను అని చెప్తుంది. కొడుకు వైపు చూస్తాడు. ఈలో భార్య అంటది, ఆడు నా కొడుకు, వాడు ఆకలితో చాలా ఉన్నాడు, ఆడు ఇవ్వడు అని చెప్తుంది. తల్లి మాటను చూసి తల ఊపుతాడు, ఇవ్వడు. ఈ ఇద్దరిని అడిగే క్రమంలో కోడలు చూసి మామగారు అడగకుండానే ఆ పదార్థాన్ని తీసుకొచ్చి మామగారి చేతిలో పెడుతుంది. ఈ పదార్థం తీసుకెళ్ళి అతని చేతికిచ్చి, ఇంకా నా ఇంట్లో పదార్థం లేదయ్యా, ఇది సరిపెట్టుకో అని చెప్తాడు. ఇది ఆ బాలిక చెప్పినటువంటి కథ. తన ఆకలిని కూడా మరిచి తన ఇంటి ముందుకి వచ్చిన వాళ్ళకి ఆకలి తీర్చినందుకు ఆ పేద బ్రాహ్మణుడే తర్వాత జన్మలో రాజుగా పుట్టాడు. చూడండి, మనకుందో లేదో తెలియదు, కానీ మన ముంగిటికి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా, పత్రికారు చెప్పింది అదే కదా, ఒక రొట్టె ఉంటే సగం రొట్టె తివ్వండి, సగం ఉంటే ఇంకొంచెం సగం ఇవ్వండి, ఇంకా అంటే ఆ రొట్టె ఇచ్చి గ్లాస్ నీళ్లు తాగి పడుకోండి అని చెప్పారు పత్రికారు. అంటే పెట్టడంలో ఎంత ఆనందం ఉందో, ఎంత పుణ్యం వస్తుందో గురువుగారి దగ్గర మనం నేర్చుకుందాం. తర్వాత గుడ్డి ఎద్దు బొమ్మ ఎవరు అని అంటే కొడుకు. తర్వాత జన్మలో గుడ్డి ఎద్దు బొమ్మగా జన్మ తీసుకున్నాడు. ఎందుకు తప్పని తెలిసినా పెట్టే ధర్మం ఉంది, అయినా తల్లి మాట డూడు బసవన్నలాగా తలూపాడు కాబట్టి గుడ్డి ఎద్దు బొమ్మగా జన్మ తీసుకున్నాడు. భార్య ఎవరు అని అంటే చెట్టు మీద దయ్యం. తను పెట్టకపోగా కొడుకుని కూడా పెట్టనివ్వలేదు కాబట్టి జన్మ రాక్షసిగా దెయ్యంగా జన్మ తీసుకుంది. అడగకుండానే కోడలు పదార్థం ఇచ్చింది కాబట్టి మంత్రి గారి ఇంట్లో కూతురుగా పుట్టింది. తర్వాత కాలంలో రాజుగారు ఆ అమ్మాయిని తన కోడలుగా చేసుకున్నాడు. ఆ రాజ్యానికి రాణి అయ్యింది. చూడండి, మనం పెట్టింది పిడికెడు మెతుకులే, కానీ దానివల్ల పుణ్యం ఎంత వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మరి ఆ గుప్పెడు మెతుకులు ఈరోజు మనం తిన్నది కడుపు నిండా, కానీ ఆ గుప్పెడు మెతుకులు మనం తినటానికి వాళ్ళ ఎన్నో రాష్ట్రాల్లో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు కానీ వాళ్ళు కూడా ఈ యజ్ఞానికి సహకరించారు కాబట్టే వాళ్ళ మనం కమ్మగా వేడివేడిగా భోజనం చేశాం. మరి ఈ కథని బట్టి మనకి ఏమర్థమైందండి? ఇస్తే వస్తుంది, పంచితే పెంచబడుతుంది. ఏం పంచుదాం? జ్ఞానాన్ని పంచుదాం అంటావు. జ్ఞానం పంచాలి, కాదని కాదు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం గొప్పది. ఆకలితో అలమటిస్తుంటే నేను ధ్యానం చెయ్యి, జ్ఞానాన్ని ఇస్తా అంటే వినగలమా చెప్పండి? ఇంత ముద్ద పెట్టి కడుపు నింపినాక మనం ఏం చెప్పినా అవతల వాళ్ళు వింటారు. ప్రస్తుతానికి ఈ సమయానికి కావాల్సింది ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా భోజనం.
మరి ఆ భోజనాన్ని అందిస్తున్నటువంటి ఎంతోమంది పిరవణ మాస్టర్లకి, ఆ రైతన్నలకి అందరికీ కరతాళంతో ధన్యవాదాలు తెలియచేసుకుందాం. మరి ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి కూడా ఎంతోమంది మాస్టర్లు అన్నదానానికి ఇచ్చారు, ఇస్తున్నారు. మరి రిసిప్ట్ బుక్లు తీసుకెళ్లారు చాలామంది. మరి ఆ బుక్కుల ద్వారా ఎంతో అమౌంట్ని తీసుకొచ్చారు. ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ ఎంతోమంది ఇస్తున్నారు. మరి ఇలాంటి అన్నదాన కార్యక్రమంలో నేను సైతం అంటూ అందరూ భాగం పంచుకుంటే మన ఈ జన్మ ఎలా ఉంటుందో, తర్వాత జన్మలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. అందుకని ఇప్పుడు జరిగే ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో జరుగుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి మీరు, మీ బంధువులు అందరూ సహకరిస్తారని, సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.